హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్ పైసలు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త పథకం అనమాట. ఈ పథకానికి సంబంధించి 10 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వడ్డీ అనేది కూడా ఉండదన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను కేంద్రం ఒక పథకానికి పేరు తీసుకొచ్చిందనమాట. దీని పేరు వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అన్నమాట. DAY కావచ్చు, NRLM అనేది ఈ పథకం పేరు. డ్వాక్రా మహిళలకు ఇలాంటి పూచికత్తు లేకుండా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 10 లక్షల వరకు MSME యూనిట్ల ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది లోన్ అనేది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. దీని కింద యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, తేనె ఉత్పత్తి కావచ్చు, మునగ సాగు కావచ్చు, మష్రూమ్ సాగు, ఇతర స్వయం ఉపాధి ఈ పథకానికి సంబంధించి వాడుకోవచ్చు అనమాట. అయితే అర్హతలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ పథకం కింద రుణం పొందాలంటే డ్వాక్రా మహిళల అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా డ్వాక్రా సంఘం బ్యాంకులో అకౌంట్ తెరిచి తేదీతో సంబంధం లేకుండా కనీసం 6 నెలలుగా సంఘం యాక్టివ్ అయితే ఉండాలన్నమాట. డ్వాక్రా సంఘాలు తప్పనిసరిగా 5 ఫార్ములాలు పాటించాలి. రెగ్యులర్ మీటింగ్లు ఉండాలి. పొదుపు, పరస్పర రుణాలు సకాలం తిరిగి చెల్లించడం, ఎప్పటికప్పుడు అయితే అకౌంట్ పుస్తకాలు అప్డేట్ అయితే ఉండాలంటున్నారు. నాబార్డు గ్రేడింగ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఉండాలి. డ్వాక్రా ద్వారా ఈ గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా ప్రస్తుతం పనిచేయని సంఘాలు పునరుద్ధరించి కనీసం 3 నెలల పాటు యాక్టివ్ కొనసాగితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటారు. రాయితీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక దాదాపుగా 7% రాయితీ అనే రేట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇక ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే 10 లక్షల వరకు బ్యాంకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పూచికత్తు, మార్జిన్ మనీ లేకుండా ఇస్తారనమాట. సో ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, గ్రామీణాభివృద్ధి DRDA, స్థానిక లేదా NRL కోఆర్డినేట్ సంప్రదించాల్సి అయితే ఉంటుంది. వారికి ఇప్పటికే ఉన్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సనల్ కావచ్చు, గ్రామ స్థాయి ఫెసిలిటీ ఇవన్నీ కూడా సంప్రదించి పథకం దరఖాస్తు చేసుకోవాలి. పథకానికి 10 నుంచి 20 మంది మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఏర్పడి 6 నెలలు యాక్టివ్గా అయితే ఉంటే వారికి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన డాక్యుమెంట్లు అనేది గుర్తింపు కార్డు అనేది, ఓటర్ ID కావచ్చు, అదేవిధంగా ఇక ఆధార్ కార్డు కావచ్చు, SHG కావచ్చు, సమావేశాల సమాచారం, హాజరు, రిజిస్ట్రేషన్, గ్రూపు, డ్వాక్రా గ్రూప్లో బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకాలు, BPL రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవన్నీ అయితే క్యాష్ ఇన్కమ్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. దరఖాస్తు సంబంధించిన విధానాలు ఇవన్నీ కూడా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక కొమరంభీం, ఆసిఫాబాదు, అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాదు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలకు అయితే అందిస్తున్నారు. ఇక ఈ జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం కొన్ని జిల్లాలకు అప్డేట్ అయిన వెంటనే ఈరోజు సాయంత్రం రేపటికెళ్ళి అందించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్ 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించిందనమాట. సో చాలామంది తీసుకున్నామని అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముహూర్తం ఖరారైంది అనమాట. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ పంచాయతీని సంప్రదించి కావాల్సిన డాక్యుమెంట్లతో పాటు ఫామ్ నింపి 2 ఫోటోలు ఇవన్నీ ఇవ్వాల్సి జత చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి మొదట ఒంటరి మహిళలు, వృద్ధులు, అదేవిధంగా దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత అయితే కేటాయించనున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 2వ తారీఖున ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. 2 లక్షల మందికి అయితే పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. వెరిఫికేషన్ నడుస్తుంది. పంచాయతీ సెక్రటరీని సంప్రదించి తప్పనిసరిగా రానున్న రోజుల్లోనే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లతో పాటు డబ్బులు అనేది జమ కాబోతున్నాయట. పోస్ట్ ఆఫీస్తో పాటు బ్యాంక్ అకౌంట్లో కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. గ్రామ పంచాయతీల నిధులు వెంటనే సర్పంచ్లకు సంబంధించి ట్రెజరీ కాకుండా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే విలేజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన శాఖ ఉందో మంత్రి సీతక్క ఇటీవల రివ్యూ నిర్వహించినప్పుడు వీటిపైన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెంపు అనేది త్వరలోనే దాదాపు ఈ 2 నెలల కాలంలో పెంపు ఉండబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట.